కూటమి నేతలపై గుంటూరు జిల్లా వేమూరు వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉమ్మడి నేతలు జగన్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు ఓటు గుంటూరులో ఉంటే తన ఓటు స్థానికంగా ఇక్కడే ఉందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఏపీలో మరోసారి వైసీపీదే విజయం ఖాయమంటున్న అశోక్ బాబుతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. ప్రచార పర్వం తుది దశకి జరిగింది. నేతలు విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు వరికూడ అశోక్ బాబు. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అశోక్ బాబు మనతో పాటు ఉన్నారు. అశోక్ బాబుతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అశోక్ బాబు గారు, ప్రకాశం జిల్లా కొండేపి నుంచి బాపట్ల జిల్లా వేమూరుకి మకాం మార్చారు. ప్రజలేమంటున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మకాం అంటే అక్కడి నుంచి ఇక్కడికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేయాలని బరిలో దింపారు. ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను కొండేపి నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి సుపరిపాలన, ఎవరిని ఎక్కడికి మార్చేటువంటి దమ్ము ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి నన్ను కొండేపి నుండి ఇక్కడికి వచ్చి వేమూరులో అక్కడున్న మన పార్టీ నాయకులతో కలిసి పనిచేయమని చెప్పారు. ఇక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఇక్కడికి ఇల్లు తీసుకున్నాను. నా ఆధార్ కార్డు ఇక్కడికి మార్చుకున్నాను. నా ఓటర్ కార్డు ఇక్కడికి మార్చుకున్నాను. ఇక్కడ వీళ్ళతోనే, ఈ పేద వర్గాలతోనే జీవించడానికి సిద్ధపడి మా కుటుంబంతో మేము ఇక్కడికి వచ్చాం. మరి ఈ రోజు నా నక్కా ఆనందబాబు గారు 20 సంవత్సరాల నుంచి ఆడున్నాడు. గుంటూరులోనే ఉన్నాడు. పోటీ చేసేది వేమూరులో. మకాం ఇంతవరకు మార్చలా. మరి మకాం ఇక్కడికి మారిస్తే కదా వీళ్ళకి సర్వీస్ అందించేది. ఓటు ఏడేయించుకుంటా ఆడేం చేస్తున్నాడు అంటే, ఇక్కడ ఓటు వేయించుకునేది వేమూరు ప్రజల దగ్గర, ఆయన పనిచేసేది గుంటూరు ప్రజలకా. కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడ పేద వర్గాలతో ఉండడానికి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి, పేద వర్గాలకు అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చానని. ఒకవైపు నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, మరోవైపు చూసుకున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల కూడా ఇద్దరు చూసుకున్నట్టే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, వైసీపీకి ఓటేయద్దు అని చెప్పేసి ప్రచారంలో కూడా చెబుతున్నారు. అటువైపు ఓటు వేస్తే మాత్రం రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? దీని మీద నేనేమంటాను, సొంత పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసికంగా చనిపోయేటట్టు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని, అసలు దోపిడీ అంతా, దుర్మార్గం అంతా చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు, వాడొక దుర్మార్గుడు అని ఎన్టీ రామారావు గారే మాట్లాడారు. ఈ ప్రశ్నని మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చాలా బాగుంటుందేమో. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారిని ఇదే మాట అడగండి, చాలా బాగుంటుంది. రాజకీయ ఎత్తుగడలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి, ఒకళ్ళకి రాజ్యాధికారం కోసం లొంగుతారు, కొంతమంది డబ్బులకు లొంగుతారు. ఎవరి విధానం, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే వదిలేసేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేద వర్గాలతోనే ఉన్నారు, పేద వర్గాల కోసమే పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని పేద వర్గాలకు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు. ఇక ఎవ్వరూ కనపడరు ఆయన తప్పితే అని చెప్పేసి మీకు తెలియదు. వైపు నుంచి చూసుకున్నట్టు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పొత్తుల్లో పోటీ చేస్తున్నాయి. మీరు సింగిల్గా పోటీ చేస్తున్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయాలి, ఒకవైపు నుంచి చూసుకున్నట్టు విజయం సాధించాలి అంటే ఎలా భావిస్తున్నారు ఈ పరిణామాన్ని చూసి? అసలు అక్కడ కూటమి ఎక్కడుంది? కూటమే లేదు. ఇప్పుడు ముక్కలైపోయినాయి. ఈరోజు బీజేపీని వాళ్ళు చెప్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారా? బీజేపీని తీసేసి ఎండమావి మేనిఫెస్టోని చూసి బీజేపీ పారిపోయింది. ఒకవైపు వామో ఈ డబ్బులని మనం ఎక్కడ చేస్తాం, లక్షల కోట్లు మనం ఎక్కడ ఇస్తాం, ఇది ఒక చోట ఇస్తే తతిమా రాష్ట్రాలకి ఇదంతా ఈ మరకంతా అవుద్దని చెప్పేసి వాళ్ళు పారిపోయారు. ఈ రోజు బీజేపీ ఉందని చంద్రబాబు నాయుడు కూడా చెప్పట్లా. జనసేన, టీడీపీ అని అంటున్నారు కానీ బీజేపీ వాళ్ళని అవమానించేసి పంపించారు. మరి రెండో వైపు ఇప్పుడు జనసేన వాళ్ళని కనీసం ఎలక్షన్ లో వాళ్ళ జెండాను వాళ్ళు కూడా మొయ్యని, ఇట్లా జనసేన జెండాలు కూడా టీడీపీ వాళ్ళే పెట్టుకుంటున్నారు, వీళ్ళే మోస్తా ఉన్నారు. కాపు సామాజిక వర్గం అంతా వాళ్ళ ఎజెండా ఒకటే, రాజ్యాధికారం అనేటువంటి ఎజెండా. ఆ రాజ్యాధికారం అనేటువంటి ఎజెండాతోనే ఆ రోజు ప్రజారాజ్యంతో ప్రయాణం చేసిన, మళ్ళీ ఈ రోజు జనసేనతో ప్రయాణం చేసిన వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళని నమ్ముకొని ఈ జనసేనకి, ఈ కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదని అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే 70 సీట్లన్నా వస్తే పొత్తులో ఉంటేనన్నా కనీసం సీఎంగా అడగొచ్చని అనుకున్నారు. 24 సీట్లైనవి. 24 సీట్లు 21 సీట్లైనవి. 21 సీట్లలో 12 సీట్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి 30 ఎమ్మెల్యే సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే, 5 ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక్కడ నమ్మకం ఉంది కాపు సామాజిక వర్గానికి. మరి కాపు సామాజిక వర్గం లేకుండా అక్కడ జనసేన పార్టీయే లేదు, మరి అక్కడ కూటమే లేదు.
ఫైనల్ గా వరకుడు అశోక్ బాబుకి వేమూరు నియోజకవర్గంలో ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ చెప్పానుగా ఇందాక. ఎందుకు ఓటేయాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోటీ చేస్తున్నాం, పేద వర్గాలతోనే ఉంటున్నా, పేద వర్గాల కోసమే పనిచేస్తా. తన ఓటు తాను వేసుకోలేనటువంటి నక్కా ఆనందబాబు గారికి, ఓటు అనేటువంటి విలువనే చూపించలేనటువంటి నక్కా ఆనందబాబు గారికి ఓటు వేయడానికే లేదు. ఓటు విలువ తెలిసినటువంటి వ్యక్తిని, పేదరికం విలువ తెలిసినటువంటి వ్యక్తిని, ఆకలి విలువ తెలిసినటువంటి వ్యక్తిని. కాబట్టి పేదలతోనే ఉంటా, ఆ ఆకలితో పోరాటం చేసే వాళ్ళతోనే ఉంటాను. కాబట్టి నాకు పేద వర్గాలంతా కూడా ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మొత్తం చూసుకున్నట్లయితే మాత్రం వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కొనసాగుతున్న వరకుడు అశోక్ బాబు చెబుతున్న పరిస్థితి. రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం పేద బడుగు బలహీన వర్గాలు వైసీపీకి అండగా నిలుస్తున్నాయని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.